గుడ్ మార్నింగ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆరాధన కోసం మనము యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చూసుకుందాం. జాన్స్ గాస్పెల్ 15th చాప్టర్ 16th వర్స్. యోహాను 15వ అధ్యాయం 16వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఇంగ్లీష్ లో నేను చదువుతాను. యు డిడ్ నాట్ చూస్ మీ, బట్ ఐ chose you and appointed you so that you might go and bear fruit that will last, and so that whatever you ask in my name the Father will give you. ఇక్కడ మనం చూస్తే ఇంగ్లీష్ లో చూస్ అన్న పదం వాడారు. దాని తెలుగులో మనం చూసినప్పుడు ఇక్కడ ఏర్పరచుకొనట అని ఉంది. మనం దాని తెలుగులో అనువదిస్తే ఎంపిక, లేకపోతే ఎంచుకొను, ఎన్నుకొను అని అర్థం వస్తుంది. ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు మనం దేవుణ్ణి ఎంచుకోలేదు, కానీ దేవుడే మనల్ని ఎంచుకున్నారు అని ఈ వాక్య భాగం చదివితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు లైఫ్ లో అన్ని సజావుగా సాగిపోతున్నప్పుడు మనం చాలా చాయిసెస్ చేస్తాం కదా. ఎట్లాంటి ఎంపికలు చేస్తాం? మన ముందున్న వాటిలో చాలా మేలైనది, మంచిది, మనకు ప్రయోజనకరమైనది ఎంచుకుంటూ ఉంటాం. ఉదాహరణకి మనం కూరగాయలు పండ్లు కొనాల్సినప్పుడు ఏం చేస్తాం? పుచ్చువి, ముదురువి, లేకపోతే పాడైపోయేవి, వాటన్నిటిని వదిలేసి మంచివి ఎంచుకుంటాం. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫీల్డ్ లో ఎక్స్పర్ట్స్ అనుకోండి, ఆ స్క్రూటినీ ఇంకా ఎక్కువ ఉంటుంది. నేను ఆఫీస్ లో మేము ఉన్నప్పుడు కొలీగ్స్ బయటకు వెళ్ళాము. అగ్రికల్చర్ సైంటిస్ట్ మా కొలీగ్స్ అన్నమాట. సో నార్మల్ గా మనమే సెలెక్ట్ చేస్తాం కూరగాయలన్నీ, ఇంకా వాళ్ళు సెలెక్ట్ చేస్తే ఇంకా ఎట్లా ఉంటుందో చూడండి. నేను అంటే గువావాస్ చూస్తున్నాం, జామకాయలు. షీ వాజ్ అన్ అగ్రికల్చర్ సైంటిస్ట్. సో నేను అంటే చాలా ఎక్కువ ఏరాలి, సో నేను కూడా హెల్ప్ చేస్తున్నాను. ఫ్రెష్ గా ఉన్నాయి. ఆ ఫస్ట్ సార్టింగ్ అయిపోయింది. సెకండ్ వెళ్ళాము, అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని లేతగానే ఉన్నాయని ఇస్తున్నాను. షీ వాజ్ సర్చింగ్ అనమాట. అన్న, డిడ్ యూ సీ దిస్ పిన్ డ్రాప్ హోల్స్? దాంట్లో లార్వాస్ ఉంటాయని. సో వాళ్ళు ఎంత స్క్రూటినీ చేస్తారంటే ఇమ్మాక్యులేట్, దే వాంటెడ్ దట్ ఫ్రూట్ అన్నమాట. సో ఎవరైతే ఎక్స్పర్ట్ ఉంటారో అట్లాంటప్పుడు ఆ ఎంపిక తగ్గిపోతూ ఉంటుంది అనమాట. కొన్నిసార్లు కొన్ని వాటిని పక్కన పెట్టేస్తారు. సో ఇక్కడ చూసాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం దుస్తులు కొనేటప్పుడు చాలా డిజైన్లు చూస్తాము, కలర్స్ చూస్తాము. క్వాలిటీ బాగున్నాయో ఒకటో రెండో తీసుకుంటాం. తెలుసు కదా, లేడీస్ శారీ షాపింగ్కి వెళ్తే ఎట్లా చేస్తారు. సో ఒక ఆవిడ శారీ షాపింగ్కి వెళ్తే ఆ సేల్స్ మెన్ చాలా కొత్త అనుకుంటా, ఈవిడ ఇవి పక్కన పెట్టండి, ఇవి పక్కన పెట్టండి అని 10-15 తీసింది. ఈ రోజు చాలా బిజినెస్ అవుతుంది అనుకున్నాడు, కానీ చివరికి ఏదో ఒకటో రెండో తీసుకుని వచ్చింది. అలాగే మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు చేరాల్సిన చోటుకి చాలా తక్కువ దారి, అంటే దగ్గర దారిని చూసుకుంటాం. ట్రాఫిక్ తక్కువగా ఉండాలనుకుంటాం, ఇవన్నీ చూస్తాం. ఏదైనా కోర్స్ లో చేరాలనుకున్నప్పుడు, జాబ్ మారాలనుకున్నప్పుడు, మన కెరీర్ కి అది బెనిఫిట్ అవుతుందో లేదో చూస్తాం. అలాగే మనం ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఆ కంపాటబిలిటీ చూస్తాం. ఇష్టాలు కలుస్తున్నాయా లేదా, లేకపోతే మనల్ని తక్కువ ఇరిటేట్ చేసే వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాం. అలాగే కంపెనీస్ రిక్రూట్మెంట్ ఎట్లా చేస్తాయి? ఎంఎన్సి కంపెనీస్ పర్టికులర్లీ ఎక్కువ మార్కులు, ఎక్కువ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళని, లేకపోతే ఎక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళని, అంటే క్రీమ్ ఆఫ్ ద టాలెంట్ ని సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతాయి. నాకు ఒక ఎంఎన్సి కంపెనీ నుంచి కాల్ వచ్చింది. అంటే ఫస్ట్ స్క్రీనింగ్ కాల్ జరుగుతుంది అనమాట.
ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓకే ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంబీఏ ఉంది. తర్వాత డిగ్రీ వాళ్ళు చూస్తారు, డిగ్రీ మీది రెగ్యులరా లేకపోతే ఏంటి అని అడిగారు. డిస్టెన్స్ అండి అని చెప్పాను. సారీ సార్ మిమ్మల్ని తీసుకోలేము అని చెప్పారు. సో చాలా నిబంధనలు ఉంటాయన్నమాట. కొన్నిసార్లు ఇలాగా మనం మానవులుగా మనం చేసే ఎంపికలు చూస్తూ వచ్చాం. వీటన్నిటిలో కామన్ గా ఉందేంటి? మనకు ఏవి మేలైనవి, ఏవి ప్రయోజనకరమైనదో, ఏది బెస్టో, ఏవి ఉత్తమమైనదో వాటిని ఎంచుకుంటాం. అలాగే కొన్నిసార్లు మనుషులుగా మనం మంచివనుకుని చాలా తప్పు ఎంపికలు కూడా చేస్తూ ఉంటాం. ఓకే. కొన్నిసార్లు అందంగా బయటికి ఆకర్షణీయంగా కనపడతాయి. కానీ వాటి వెనక పాపం, మరణం, చాలా తీరని నష్టం కూడా దాగి ఉంటాయి. ఆదాము, హవ్వ విషయంలో అదే జరిగింది. సాతాను చేత మోసపరచబడి వారు అందంగా, బాగా రమ్యంగా ఉన్నటువంటి పండు తిని పాపం చేశారు. ఆ విషయం మనం ఆదికాండం చూస్తాం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు ఉన్నట్టు చూసి, ఆ ఫలముల్లో కొన్ని తీసుకుని తను తిని ఆదాముకు కూడా ఇచ్చింది అని చూస్తాం. ఆదికాండం 3:6లో చూస్తాం ఆ విషయం. అలాగే సొలొమోను కుమారుడు రెహబాము పెద్దలు ఇచ్చినటువంటి జ్ఞానయుక్తమైనటువంటి సలహా పక్కన పెట్టేశాడు. వాళ్ళ ఫ్రెండ్స్, యంగ్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళు ఇచ్చిన సలహాను పాటించాడు. దానివలన రాజ్యం విడిపోయేట అందుకు కారణమైంది. ఆ విషయం మనం 1 రాజులు 12:8లో చూస్తాం. అలాగే పేతురుని చూస్తే శ్రమలకు భయపడ్డాడు. యేసుక్రీస్తు ఎవరో తెలియదని చెప్పాడు. లూకా 22:54-62లో ఆ విషయాలు చూస్తాం. ఇస్కరియోతు యూదా మనం చూసినప్పుడు 50 వెండి నాణాల కోసం ఆశపడి ప్రభువును అప్పగించినట్లుగా చూస్తాం. ఇవన్నీ చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే, మనం కొన్నిసార్లు మనకు మేలు జరుగుతుంది అనుకుని, మంచిది అనుకుని కొన్నిసార్లు తప్పు ఎంపికలు చేస్తాము. అవి తీవ్ర నష్టం తీసుకొస్తాయి. అందుకనే సామెతలు 14:12లో ఇలా రాయబడింది. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును అన్నమాట మనం చూస్తాం అన్నమాట. ఇవన్నీ మనం చూసినప్పుడు మనం గ్రహించేది ఏంటంటే, స్వతహాగా మనం దేవుణ్ణి ఎంచుకోలేదు. మొదటి భాగంలో అదే ఉంది కదా, మనం చదివిన వాక్య భాగంలో. అదే మనం యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చూస్తే, వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపలేదు అన్న మాటలు చూస్తాం. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయన్ను తెలుసుకొనలేదు అన్నవాడు చూస్తాం. అలాగే ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన్ను అంగీకరింపలేదు అన్న విషయం చూస్తాం. దే డింట్ యాక్సెప్ట్ హిమ్, దే రిజెక్ట్ హిమ్ అన్న మాటలు చూస్తాం. సో ఇప్పటి వరకు మనం మానవులుగా చేసే ఎంపికలు మనం చూసాము. అందులో కొన్ని లోపంతో కూడినటువంటి ఎంపికలు, నష్టం తీసుకొచ్చే ఎంపికలు కూడా మనం చూస్తాం. అయితే ఇప్పుడు దేవుడు ఎట్లా ఎంచుకుంటాడు అనే విషయం మనం చూద్దాం. దేవుని ఎంపిక మనుషుల ఎంపికలాగా ఉండదు. అలా అయి ఉంటే మన పని ఎప్పుడో అయిపోయి ఉండేది. నిజానికి పాపంతో నిండిపోయినటువంటి మనల్ని దేవుడు ఎంచుకున్నాడు. అది కూడా కావాలని అట్లా చేయటం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తది. అది నమ్మశక్యంగా ఉండదు. కానీ అది 100% నిజం. మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 1-16 చూస్తే అక్కడ యేసు ప్రభు వారి వంశావళి మనకు కనపడుతుంది. సో దాంట్లో దేవుని ఎంపిక ఎట్లా ఉంటుంది అనేది ఒక ఓవర్‌వ్యూ, ఒక చూచాయిగా మనకు అర్థమవుతుంది. అక్కడ కొన్ని పేర్లు నేను చదువుతాను. దావీదు, సొలొమోను వీళ్ళిద్దరూ రాజులు, నాయకులుగా పేరొందిన వాళ్ళు. కానీ వారిలో లోపాలున్నాయి. వ్యభిచారం, హత్య, విగ్రహారాధన వంటి పాపాలు వాళ్ళలో కనపడతాయి. తామారు, రాహాబు, బత్షెబ వీళ్ళ గతం ఏమంత చెప్పుకోదగింది కాదు. రూతు యూదురాలు కాదు, ఆవిడ మోయాబీరాలు. ఇక్కడ మనుషులు పితృస్వామ్య వ్యవస్థలో మనం చూసుకున్నప్పుడు స్త్రీలకు అంత ప్రాధాన్యం ఇవ్వరు. కానీ దేవుడు వారిని ఎంతో విలువైన వారిగా ఎంచి తన రక్షణ ప్రణాళికలో భాగం చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. సో
ఈ వాక్య భాగం చూసినప్పుడు దేవుడు పాపులని, సమాజం వెలివేసిన వారిని, అన్య దేశస్తుల్ని, ఎవరో ఊరు పేరు తెలియనటువంటి వారిని, వాళ్ళ పేర్లు మనకు తెలియవు, కొన్ని పేర్లు అనామకుల్ని ఎంచుకున్నట్టుగా మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో దేవుని ఎంపికలో మనం కూడా భాగమే అనే విషయం మనం గ్రహించాలి. అయితే ఇంకొక వచనం మనం చూస్తే దేవుని ఎంపిక మనకు అర్థమవుతుంది. 1 కొరింథీ 1:27-29 నేను చదువుతాను. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే బుద్ధిహీనులను, బలహీనులను, ఎన్నిక లేని వారిని, రిజెక్ట్ చేయబడినటువంటి వారిని, తృణీకరించబడిన వారిని, మనలాంటి వారిని దేవుడు ఎంచుకున్నారు. అందును బట్టి మనం దేవుని స్తుతించాలి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నిన్ను నన్ను దేవుడు చూసినప్పుడు ఎట్లా చూస్తారు? మనం ఎవరం? మన నేపథ్యం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాము? ఇలాంటివేవి చూడరు దేవుడు. దేవుడు ఎక్స్‌పర్ట్ కదా! మన అంటే బాహ్య రూపం కంటే లోపల రూపం ఇంకా ఎక్కువ తెలుసు కదా! కానీ దేవునికి మన లోపల అన్నీ బాగా తెలిసినప్పటికీ ఆయన మనల్ని ఎన్నుకున్నారు. ఎందుకంటే ఆయన మనల్ని సమూలంగా మార్చివేయగలిగినటువంటి సమర్థుడు. ఆయన దేవుడు కనుక ఈ ప్రపంచం సూపర్ స్టార్స్ అని ఆ స్టాంప్ వేసిన వారిని ఎంచుకోవాల్సిన అగత్యం ఆయనకి లేదు. సో మనం ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, నిజానికి మన లైఫ్ లో ఏది ఇంపార్టెంట్ అని తెలియకుండా మన కన్నులు మూసుకుని పోయి ఉన్నప్పుడు, దేవునికి తిరుగుబాటు చేస్తూ ఉన్నప్పుడు, విరోధులుగా, శత్రువులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని తన ప్రేమలో ఎంచుకున్నారు. అందుకనే మనం దేవుని స్తుతించాలి. ఇంకొక విషయం మనం చూస్తే దేవుని ఎంపికలో అస్పష్టత, ఆ గందరగోళం ఉండదన్నమాట. అంబిగ్యూటీ ఉండదు. ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని తర్వాత అరే తప్పైపోయింది, ఇన్ని రిజెక్ట్ చేద్దాం అన్నవే ఉండదన్నమాట. కొన్ని కంపెనీస్ తీసుకుంటాయి, తీసుకున్న తర్వాత నన్ను కొన్నాళ్ళకి ఇతను పని చేయట్లేదు అని పంపించేస్తాం కదా. సో దేవుని ఎంపికలో అట్లాంటి ఆ గందరగోళం, అస్పష్టత ఉండదు. సో దేవుని ఎంపికలో తృణీకారం ఉండదు, అంటే రిజెక్షన్ ఉండదు. దేవుని ఎంపికలో క్షమాపణ ఉంటుంది. దేవుని ఎంపికలో స్వీకరణ ఉంటుంది, యాక్సెప్టెన్స్ ఉంటుంది, ఫర్గివ్నెస్ ఉంటుంది అనే విషయాలు మనం చూస్తాం. కీర్తన 134లో చూస్తే, ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. మనం దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకు దేవుని సన్నిధిలో క్షమాపణ దొరుకుతుంది అని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. యోహాను 6:38 చూస్తే, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేనేమాత్రము బయటికి త్రోసివేయను అన్న మాటలు మనం చూస్తాం. అలాగే 1 పేతురు 2:9-10 చూస్తే, అయితే మీరు చీకటి నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు అయి ఉన్నారు. 10వ వచనంలో కూడా చూస్తే, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి అన్న మాటలు చూస్తాం. ఈ వచనాలు చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి? దేవుని క్షమాపణ అర్థమవుతుంది దేవుని సన్నిధిలో. అలాగే మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు రిజెక్షన్ ఉండదు అన్న విషయాలు మనం గ్రహిస్తాము. ఆయన మనల్ని తృణీకరించరు, త్రోసివేయరు. ఇంగ్లీష్ లో క్యాస్ట్ అవే అని ఉంది. ఇంకొక ఎన్ఎల్టీ వర్షన్ లో చూస్తే హీ వోంట్ రిజెక్ట్ అస్ అన్న మాటలు చూస్తాం. దేవుడు మనల్ని అంగీకరిస్తారు, ఆయన మనల్ని చేర్చుకుంటారు, మనం దేవుని స్వంత పిల్లలు అవుతాము అన్నమాట మనం ఈ వచనాలు చూస్తే అర్థమవుతుంది. ఈ లోకంలో మనకి చాలా చోట్ల, చాలా సార్లు రిజెక్షన్ ఎదురవుతుంటదిగా, తృణీకారం.
ఎదురవుతుంటుంది. వద్దు, కాదు, లేదు అన్న మాటలు చాలా తరచుగా వినపడుతూ ఉంటాయి. నేను హైదరాబాద్లో జాబ్ కోసం సర్చ్ చేస్తున్నాను, మీలో కొంతమందికి తెలుసు. నేను చాలా జాబ్స్ కి అప్లై చేస్తున్నాను. మీరు నా ఈమెయిల్ చూస్తే రిక్రూటర్స్ నుంచి వచ్చిన రిజెక్షన్ ఈమెయిల్స్ చాలా కుప్పలు తెప్పలుగా కనపడతాయి. నా నౌకరీ అకౌంట్ మీరు చూస్తే నాట్ షార్ట్ లిస్టెడ్ అన్నవి కనపడుతూనే ఉంటాయి. సారీ, 15 minutes అయిపోయింది. ఐల్ కంప్లీట్ ఇట్ 1 or 2 minutes. కొంతమంది నేరుగా రిజెక్ట్ చేస్తున్నామని చెప్పరు, నేరుగా చెప్పరు అనమాట. టెస్ట్ లేకపోతే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ కాల్ రాలేదంటే సెలెక్ట్ అవ్వలేదని మనమే అర్థం చేసుకోవాలి. సో రిజెక్షన్ కూడా రిజెక్ట్ చేస్తున్నామని కూడా చెప్పరు. అట్లా రిజెక్షన్ ఉంటుంది ఈ లోకంలో. కానీ మనం మన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, క్షమించమని అడిగినప్పుడు రిజెక్షన్ అనేది ఎప్పుడు ఎదురవదు. చివరిగా ఒక నిజంగా జరిగిన సంఘటన నేను చెప్పి ముగిస్తాను. అమెరికాలో ఒక జంట ఉంది. ఆఫ్రికాలో చిన్న పాపని అడాప్ట్ చేసుకోవాలనుకున్నారు. 2 years వాళ్ళు ట్రై చేశారు. పేపర్ వర్క్ అంతా కంప్లీట్ అవడానికి 2 years పట్టింది. సో ఆ జంటకి ఆ పాపని ఈ ఆర్ఫనేజ్ పీపుల్ వాళ్ళంతా అప్పగించేటప్పుడు జడ్జి ముందు నిలబడాలన్నమాట. నిలబడినప్పుడు సో ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో కస్టడీకి అప్పగించే ముందు ఆ జడ్జ్ అఫీషియల్ డాక్యుమెంట్ లో రాసిన ఆ కంటెంట్ అంతా చదివి వినిపిస్తున్నారు అనమాట. అమ్మాయి పేరు ఒలెనా మోర్గాన్. ఈ ఒలెనా మోర్గాన్ అనే ఈ పాప అనాథగా విడవబడింది. ఈ దేశంలో ఏ కుటుంబం తీసుకోనందున అన్న మాటలు చదువుతున్నారు అనమాట. ఆర్ఫన్, అన్వాంటెడ్, నో వన్ విష్ టు హ్యావ్ అన్న మాటలు ఆ డాక్యుమెంట్ లో ఉన్నాయి. అదంతా పూర్తయిన తర్వాత అదంతా చదివేశారు. ఆ పాపని ఆ జంటకి ఇచ్చారనమాట. సో ఆ పాపని వాళ్ళు చాలా దగ్గరికి తీసుకుని గాఢంగా హత్తుకుని వాళ్ళు ఫస్ట్ అన్న మాటలు ఇవన్నమాట. నువ్వు ఎవరికి అక్కర్లేదు, నిన్నెవరు కోరుకోలేదు అన్న మాటలు ఇకపై నీ జీవితంలో నువ్వు వినాల్సిన అవసరం లేదు. నిన్ను ఇప్పుడు ఎవరు అన్వాంటెడ్ అనలేరు. ఇక నుంచి నువ్వు మా స్వంత బిడ్డవు అన్నమాట. తర్వాత తన పేరు మారింది, ఊరు మారిపోయింది, దేశం మారిపోయింది, పూర్తిగా జీవితమే మారిపోయింది. ఒక చక్కని కుటుంబంలో తను భాగమైంది. ఈ లోకంలో మనం ఉంటున్నప్పుడు వివిధ పరిస్థితుల మధ్యలో నువ్వు అక్కర్లేదు, నిన్నెవరు కోరుకోలేదు అనే అనుభవాలు మనకి ఎదురయ్యే ఉంటాయి. దానికి దేవుడు చెప్తున్న మాట, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి. దేవుని సొత్తైన ప్రజలు అన్న మాట 9వ వచనంలో మనం చూస్తాం. గాడ్స్ ఓన్ పొజిషన్ అన్న మాట చూస్తాం. దేవుడు ఎంతో కోరుకున్న, అమితంగా ప్రేమించినటువంటి ఆయన పిల్లలం మనం. యేసుక్రీస్తు ప్రభు పేరు మనకు పెట్టారన్నమాట. దేవుని కుటుంబంలోనికి మనల్ని అడాప్ట్ చేస్తున్నారు. తన సొంత పిల్లలు అని పేరు పెట్టారు. మనకి మన దృష్టిలోనే లేనటువంటి విలువ దేవుడు మనకిచ్చారు. మనం మన కల్లోనే మనం ఊహించలేదు అటువంటి విలువ. అటువంటి విలువను దేవుడు మనకు ఆపాదించారు. ఈ విషయాలను బట్టి మనం దేవుని ఆరాధిద్దాం. Different. In this world, we are not chosen easily. Universities reject us if you don't have the marks. Companies reject us if you don't have the experience. Marriage proposals reject us, right? If you are too short or dark or fat. We live in a world that rejects us. But God has chosen us. God has chosen us. Everybody is included in His love. When He stretched His hands on the cross, He's saying, you're included in my love. And let us worship God, the God who chose us,
in a world that rejects us. Take this time, softly worship the Lord, then time will be given to those who want to individually worship. Father, we thank you for this time you have given us, and thank you for this thought, Lord, that you have chosen us. When we choose things, we choose the best. We reject even things with even a slight defect. But when you chose us, you chose the worst, Lord. You chose the lowly things. You chose the weak things. And that is why we are here, Lord. In worldly sense, so many of us don't qualify, most of us. But we have qualified because of your love, because of your great mercy, because of your amazing grace. And may this awareness make us thankful people, grateful people, all the days of our life, whatever we are going. We thank you, Lord. Accept this worship, for we offer this in the sweet and exalted name of our Lord and our Savior, Jesus Christ. Amen.